హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. సో ఇక్కడ మేమైతే హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరినాము హాలిడేస్కి. టైం అయితే 2:30 అయిందండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి మంచి ఎండ టైంలో బయలుదేరినామండి. ఇంతకీ మేము ఎందుకు విజయవాడకి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మీకు థంబ్నెయిల్ చూస్తూనే అర్థమై ఉంటుంది కదండి. అవునండి, మేము చెర్రీ హవి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికండి. సో మా హస్బెండ్కి ఎప్పటి నుంచో ప్లాన్ ఉందండి వెళ్ళాలని, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే బయలుదేరేసామండి. ఇక్కడ నేనైతే మా ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ కార్కి అయితే పెట్రోల్ వేయించేసామండి. ఔటర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూసారా, మా చిన్నోడైతే అప్పుడే స్టార్టింగ్లోనే పడుకొని వస్తున్నాడు. సో లాస్ట్ వరకు ఎలా ఉంటాడో చూడాలి మరి. ఇక్కడైతే ఫస్ట్ టోల్ గేట్ కూడా వచ్చేసిందండి. అప్పుడే దాన్ని అయితే క్రాస్ చేసేసి వెళ్తున్నాము. అట్లాంటివి చెప్పాలి. సో ఈ బిల్డింగ్స్ చూసారా, అగ్గిపెట్టెలు ఉన్నట్టున్నాయండి. సో ఇక్కడైతే మేము మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామండి. సో మీరు చూస్తారండి మాతో పాటు. చెర్రీ ఇక్కడ మా చిన్నోడైతే ఎంత మంచిగా ఆయన కూర్చొని వస్తున్నాడు అనుకుంటున్నారా? అది కాసేపే అండి. ఆ తర్వాత అయితే కాసేపు మిడిల్లో, కాసేపు లాస్ట్లోకి, వెనక్కి ముందుకి తిరుగుతూనే ఉన్నాడండి కార్లో. స్మైల్ డాడీ. ఇంకా అలా కూర్చొని ఉంటే మంచిగా నిద్ర వచ్చేసిందండి పాపం. ఇంకా అలాగే పడుకున్నాడండి. అసలు మా వాడి హైట్కి కరెక్ట్గా సరిపోయింది కదండి సీటు పడుకోనికి. చూడండి ఎంత మంచిగా నిద్రపోతూ వస్తున్నాడు.
అండి, హాలిడేస్ ఇస్తానే మంచిగా జర్నీ చేస్తున్నాడు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. సో ముందర కూర్చొని హ్యాపీగా చూస్తూ వస్తున్నాడండి. ఇక్కడ మనం ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయిపోతానే విజయవాడ మెయిన్ లైన్లోకి వచ్చేస్తామండి. ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయిపోతుంది ఇంకా అక్కడికి. ఇంకా ఈ లైన్లోకి వస్తేనే మనకి ఇంకా రామోజీ ఫిలిం సిటీ వస్తుందండి. మనం విజయవాడకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో కనపడుతుందండి రామోజీ ఫిలిం సిటీ. జస్ట్ నేను మీకు ఎంట్రన్స్ మాత్రమే చూపిస్తున్నానండి, చూడండి. అక్కడ కారు ఆపనీకి కూడా లేదు కదండి, సో అలా చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మా చెర్రీ కూడా ముందర కూర్చోన్నాడు కదండి, మధ్యలోకి వచ్చేసాడు నా దగ్గరికి, అమ్మ నిద్ర వస్తుందని చెప్పేసి. మా చిన్నోడైతే బ్యాక్ సైడ్ నిద్రపోయాడండి, నిద్రపోతున్నాడు. ఇంకా పెద్దోడికి కూడా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా అలా అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు పడుకుందామని చెప్పి. ట్రై చేస్తున్నాడు కానీ నిద్ర రావట్లేదు పూర్తిగా. ఇంకా అలా పడుకొని నిద్రపోవాలని ట్రై చేస్తున్నాడు కానీ బట్ నిద్ర రావట్లేదు. చిన్నోడైతే బాగానే పనుకున్నాడు వెనకన, ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ వరకు నిద్రపోతూ వస్తున్నాడు. ప్రశాంతంగా పడుకున్నాడు, బాగా నిద్రపోతూ వస్తున్నాడు. చూడండి ఎంత హాయిగా నిద్రపోతున్నాడు అసలు. ఇంకా వెళ్ళే దారిలో అయితే మధ్యలో చిన్న చిన్న చెరువులు వస్తున్నాయండి. ఆ చెరువుల్లో అయితే చెట్లు ఉన్నాయి, అవి ఎండిపోయిన చెట్లులాగా ఉన్నాయి, బట్ బాగున్నాయండి అట్లే. వాటిల్లో కొంగలు దండికి కూర్చో ఉన్నాయి పక్షులు అయితే. ఆకులు కూడా లేవు, బాగా ఎండిపోయినట్టు, మొత్తం ఒక ఆకు కూడా లేకుండా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో తెలియదు ఆ చెట్లు వాటర్లో, కానీ లుక్ అయితే చాలా బాగుంది చూడనీకి. ఇంకా మొత్తం రోడ్ల మీద అయితే ఇంకా వరి విత్తనాలు అయితే మంచిగా ఎండబెట్టున్నారు రోడ్డు మీద, బాగా పెద్ద పెద్ద కుప్పలుగా వేసి ఎండబెట్టున్నారండి. మధ్య మధ్యలో అక్కడక్కడ చాలా ఫ్యాక్టరీస్ వస్తున్నాయండి, దారి పొడవున అక్కడక్కడ వస్తున్నాయి ఫ్యాక్టరీస్. ఎందుకంటే వీళ్ళకు మూసీ నది దగ్గరలో ఉన్నాయండి పంటలన్నీ. సో బాగా పండుతున్నాయి, వాటర్ కూడా బాగున్నాయి మూసీ నదిలో, పంటలు బాగా పండిస్తున్నారు. వరి అయితే బాగా వేస్తున్నారండి, చుట్టుపక్కల వరే వస్తుంది మొత్తం రోడ్డు పక్కన సైడ్లంతా. చాలా బాగున్నది చూడనీకి. ఇక్కడైతే మూసీ నది కూడా క్రాస్ చేసేసామండి. ఇంకా చాలా దూరం వెళ్ళాము, ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. యాక్చువల్గా మేమైతే కాఫీ టీ తాగుదామని చెప్పి ఆగాము. అక్కడ 7 ప్లాజా అనేది వచ్చింది, హోటల్ ఫుడ్ కోర్ట్ వచ్చిందండి. ఇక్కడ మా చిన్నోడైతే నిద్రపోతూ ఉన్నాడు కదండి, లేపేసాము. నాన్న స్నాక్స్ తిందులే అంటే లేసేసాడు మంచిగా. ఇంకా పిల్లల్నిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే అక్కడంతా ఫుడ్ తింటున్నారండి ఈవినింగ్, బట్ చూసాము. అలా చూస్తే KFC ఉన్నది. KFCలో ఆ రోజు సాటర్డే అండి, సో వెజ్ తినాలి కదా, మేమైతే వెజ్ తింటాం సాటర్డే. సో వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సంథింగ్ బర్గర్, జ్యూసు, పిల్లలు స్నాక్స్ అయితే తీసుకున్నారు. ఇంకా స్నాక్స్ అయితే తినిపించేసి పిల్లలకి మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. అక్కడైతే టీ తాగలేదు, అదేంటో అండి, ఈవినింగ్ టీ తాగకపోతే మనసు అదోలా ఉంటుంది. అది ఎక్కడ వెళ్తున్నా ఇంకా టీ కోసం చూస్తూ ఉన్నాము. సైడ్లో ఏమో దారి సైడ్లో అనేసి. ఆల్మోస్ట్ 6:30 ఆ టైంలో చీకటి పడుతుందండి లైట్గా. ఆ టైంలో మేము ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాము, తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి. హ్యాపీ అనిపించింది. ఇటు సైడ్ అంతా వరి పంటలే వేసేటట్టున్నారండి, మంచిగా వరి పంటలే వస్తున్నాయి మొత్తం. చాలా బాగున్నాయి కానీ రోడ్ సైడ్ చూడనీకి మంచి టైం పాస్ అయింది చూస్తారా నీకైతే. ఇక్కడైతే బాయ్స్ చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ లాగా చేసుకొని అందులో మంచిగా క్రికెట్ ఆడుతున్నారు. 6:30 ఆ టైంలో చాలా చల్లగా ఉంది వెదర్ కూడా, బాగా క్రికెట్ ఆడుతున్నారు ఎంజాయ్ చేస్తూ. ఇంకా మా
చిన్నోడైతే బాగా విసిగి చేస్తున్నాడండి. ఇంకా ఎంతసేపు అమ్మా, ఇంకా ఎంతసేపు అమ్మా, అత్త వాళ్ళ ఇంటికి ఇంకా ఎంతసేపు అమ్మా అనేసి చెప్తూనే వస్తున్నాను. ఇంకా కాసేపే నన్ను దగ్గరలో ఉంది, వెళ్ళిపోతున్నామని చెప్పేసి వస్తున్నాను. ఆడు కూడా అలాగే పాపం కూర్చొని వస్తున్నాడు. ఇంకెక్కడైతే ఇబ్రహీంపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ కనపడిందండి. నైట్ వ్యూ చాలా బాగుంది చూడడానికి. మా పిల్లల్ని కూడా లేపి కూర్చోబెట్టి చూపించాను. చూడండి నాన్న ఎంత బాగుందనేసి. వాళ్ళు కూడా వావ్ అమ్మ పొగ చూడు ఎంత బాగా వస్తుందని చెప్పి చూస్తూ వస్తున్నారు. ఇంకా దగ్గరలో విజయవాడ టౌన్ వచ్చేస్తుందండి, రీచ్ అయిపోతున్నాము. సో పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. మధ్యలో ఒక చోట టీ అయితే తాగేసాము. మళ్ళీ బయలుదేరి విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో విజయవాడలో ఏమేమి చూసామో చూపిస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.